నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ పత్రికలో ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తున్నప్పుడు ఆ పత్రిక యొక్క ఒక ముఖ్యమైన వ్యాఖ్యలు, ఆ, పత్రిక చేసిన వ్యాఖ్య ఏమిటంటే, అమరావతి రాజధాని కాదు, మూడు రాజధానులు. అప్పుడు అమరావతి రైతులు దాదాపు 5 సంవత్సరాల పాటు ధర్నాలు, ఉద్యమాలు చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఓన్లీ అమరావతి రాజధాని అంటే, అటు రాయలసీమలో కానీ ఇటు వైజాగ్ లో కానీ ఎటువంటి ధర్నాలు కానీ ఉద్యమాలు చేయటం లేదు. అమరావతి రైతుల్లో ఉన్న స్ఫూర్తి జ్వాల మీలో లేదా అనే ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ ఆర్టికల్ ఒక మెయిన్ ఉద్దేశం అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఏపీ స్టేట్ డివైడ్ అయిపోయింది. మళ్ళీ ఏపీని రెండు భాగాలుగా చేసే ప్రయత్నంలో భాగంగా రాశాం. లేదా అంటే ఉద్దేశ ఉద్యమ స్ఫూర్తి లేదు వాళ్ళకి అని చెప్పాలని కొన్నాను. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి సార్ ఈ ఆర్టికల్ సారాంశం ఏంటి? ఆల్రెడీ మనం డివైడ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ దీన్ని కూడా రెండు భాగాలుగా చేయాలనే ఉద్దేశంతో రాశారు. రెచ్చగొట్టే ఈ ఆర్టికల్ ఎవరు రాశారో నాకు తెలియదు కానండి. ఆయన కళ్ళు మూసుకొని ఈ ఆర్టికల్ రాశాడు. కళ్ళు మూసుకొని. అసలు జగన్మోహన్ రెడ్డి తాలూకు వింత నాటకాలు, పిచ్చి నాటకాలు, పిల్లి మొగ్గులు ఒకసారి చెప్తాను వినండి. ఇదే చంద్రబాబు నాయుడు 30,000 ఎకరాలు అమరావతి రాజధానికి కావాలన్నప్పుడు 30,000 40,000 కావాలని చెప్పిన పెద్ద మనిషి ఈయన. అమరావతి ప్రజలకి చంద్రబాబు నాయుడు కంటే ముందు అభయం ఇచ్చింది మన జగన్మోహన్ రెడ్డి. అటువంటి వాడు ఏదో విధంగా అయిపోయింది, వీళ్ళు గెలిచారు, గెలిచిన తర్వాత వెళ్ళిపోయారు కదా, అమరావతిని మర్చిపోయారు. అమరావతి కాదు, నీళ్లు కూరుకుపోతున్నాయి, అక్కడ గ్రాఫిక్స్ పెట్టారు, అక్కడ పంటలు పండవు, రకరకాలుగా ఎన్ని బూతులు తిట్టాలో అమరావతిని అన్ని బూతులు తిట్టించి పోలీసు వాళ్ళ చేత కేసులు పెట్టించేసి అది ఒక ఏమైపోయిందంటే ఒక భూలోకంలో ఒక నరకలోకాన్ని చూపించారు ప్రజలకి. వైజాగ్ వెళ్ళిపోయారు, బాగా సంపాదించుకున్నారు, ఎవరికి కావలసిన సంపాదన వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నట్టయితే రాయలసీమలో పుట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో ఎన్ని ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేశాడండి. తిరుపతిని ఏం చేశాడు, చిత్తూరుని ఏం చేశాడు, రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమైనా చేశాడా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అన్నాడు, ఆ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశాడా? కృష్ణపట్నం తాలూకు ఆ పోర్ట్ని ఏమైనా డెవలప్ చేశాడా? ఏం చేశాడంటే కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఆయనకి అలవాటు, కళ్ళు మూసుకొని కూర్చుంటే 4 సంవత్సరాలు వస్తుందన్నాడు చూసారా? అలా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు, 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ రోజున బజార్ని పడ్డాడు, ఒడ్డున పడి చేపలా గింజుకున్నాడు. ఆ చేపకి వంత పలుకుతూ ఈ ఎవడో ఆర్టికల్ రాశాడు. ఏంటంటే, మీ ఒక కన్యకు పెళ్ళి అయిపోయిందండి, అందరూ తథాస్తు అని చెప్పేసి ఒక అక్షతలు చెల్లారు, ఆశీర్వదించారు. మళ్ళీ ఏదో గొడవలు వచ్చాయి, మళ్ళీ అదే వధువుతో అదే భర్తకు పెళ్ళయింది. అదే పూజారి, అదే పురోహితుడు వచ్చి పెళ్లి చేశాడు. చేసిన తర్వాత లేదు నేను ముందు ప్రేమించానని ఎప్పుడో మొదట్లో గొడవ పెట్టాడు, పెళ్ళైపోయింది. రెండోసారి గొడవ పెట్టాడు, నేను ప్రేమించాను, నా తాలూకు రాజధానులు అని చెప్పేసి. ఇది ఏమైనా అర్థవంతంగా ఉందా? మేము 3 రాజధానులు పెడతాం కదంటే, అయిపోయావు, నువ్వు 3 రాజధానులు పెడతా ఉన్నావు కాబట్టే బదాన్ని తోస్తారు, నీకు 11 సీట్లకే పరిమితి అయింది. సిగ్గు లేకుండా మాట్లాడితే ఏమిటి? ఎవరో ఈ అపరమేధావి అంటే రాయలసీమ ప్రజలు రెచ్చిపోతారేనా? రెచ్చిపోయి ఎదురు తిరుగుతారేనా? 2 సార్లు పునర్నిర్మాణం జరిగిన తర్వాత 3వసారి ఎవరైనా ఆ ఊసిస్తారండి? ఇది అమరావతి మా రాజధాని కాదు, మళ్ళీ వైజాగ్ అంటారా? వైజాగ్ అంటే వైజాగ్ ఎస్టాబ్లిష్ చేశాడు. వీళ్ళందరికీ రాజధాని కోరుకున్నారు.
పెద్ద పెద్ద ఇండస్ట్రీ అమెజాన్ కానీ గూగుల్ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అక్కడ పెడుతున్నారు. ఇంకా స్థలం చాలదు, ఇంకా స్థలాన్ని సేకరిద్దాము అన్నారు. మంచి ఐకాన్ బ్రిడ్జెస్ అన్నీ వస్తున్నాయి అక్కడికి. ఇలాంటి ఒక డెవలప్మెంట్ చూసి వారవలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కానీ వాళ్ళు రాయమంటే రాసిన పేపర్లో ఒక పేపర్ కావచ్చు, కానీ ఒక నిజంగా కళ్ళతో చూసినట్టయితే ఇప్పుడు రాయలసీమ ప్రజలు ఎందుకు రెచ్చగొట్టడం? ఏం చేస్తారండి వాళ్ళు? ఏమైనా చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించి మా ప్రాంతం వాడు మాకు మంచి చేస్తాడు, మాకు నమ్మకం ఉందని చెప్పేవాళ్ళు అవతల పోరా అన్నారు. అది చాలక నిన్నగా ఏమన్నా మహానాడు అక్కడ చాలా దిగ్విజయంగా జరిపించారు. అదే ప్రాంతం వాసులు, మా ప్రాంతం వాసులు దగ్గరికి వెళ్ళిపోయి ఇది ఎవరో డ్యూటీ పెట్టి మీకు అన్యాయం జరిగింది తెలుసా, మీరు తిరగబడరా, కత్తులు గడ్డాలు పట్టుకోండి, వెళ్ళి అమరావతిలో ఉన్న ప్రజలందరినీ చంపేయండి అని చెప్పడానికి ఎవరో ఒక మేధావి బయలుదేరొచ్చు. దానికి ఏముంది? సర్దలు మాట్లాడటం లేదు. సర్దలు అందరికీ స్క్రిప్ట్లు పంపిస్తుంటాడు, ఇంక్లూడింగ్ కృష్ణరాజుకి కూడా, ఇంక్లూడింగ్ కేఎస్ఆర్కి కూడా. దాని తాలూ ఫలితం ఏదో చూశారు కదా. అలాంటి ఫలితాలు చవి చూడాల్సి వస్తుంది ఇలాంటి రాతలకి. ఇప్పుడు ఎందుకండి వాళ్ళు భయపడటం? అర్థం లేకుండా మీరు ముందు ఆయన ఏం చేస్తున్నాడు? అధికార వికేంద్రీకరణ అంటాడు చంద్రబాబు నాయుడు స్పష్టంగా. తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ 4 భాగాలుగా విభజించేశాడనమాట. అంతకుముందు చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదు, ఓన్లీ హైదరాబాద్ మీదే మనసు పెట్టినట్టయితే ప్రజలకు అన్యాయం జరిగిందని అధికార వికేంద్రీకరణ అంటున్నాడు, చేస్తున్నాడు. చేసే ఆ వ్యక్తిని చేయనీయకుండా ఏంటి పిచ్చి రాతలు, ఏంటి పిచ్చి కూతలు? పిచ్చి కూతలు కాదండి. ఇప్పుడు ఏం చేద్దామని మళ్ళీ మళ్ళీ ఇంకోసారి అది మన విశాఖపట్నం రాజధాని, ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూలు ఏమో జ్యుడిషియల్ రాజధాని, అమరావతినేమో రాజధాని, ఇలాగ అనుకుంటే ఎలాగవుతుంది? 3 రాజధానులు నాకు కావాలని చెప్పేసి ఒక రాజధాని అయినా ఎస్టాబ్లిష్ చేసావా? సార్, అయితే మీరు చెప్పినట్టే రాయలసీమ ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం భాగంగా ఇదంతా మాట్లాడుతున్నారని అనుకుంటాము. అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అంటే తెలంగాణ ఇప్పుడు ఏపీ కలిసి ఉన్నప్పుడు కర్నూలు రాజధానిగా ఉంది కదా సార్ కొన్నాళ్ళ పాటు. దానిలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా అనుకోవచ్చా మనం? లేదండి, కర్నూలు రాజధాని అప్పటికప్పుడు ఆ కర్నూలు రాజధాని కంటే కార్యాలయం లేదండి, టెంట్లు వేసుకొని రాజధాని స్టార్ట్ చేశారు. అది వెరీ ఫ్రెష్ కదా. అసలు అసలు మద్రాసు నుంచి మనం వస్తాం అనుకున్నాం ఏంటంటే అది వేరే కథ అండి. అది మనం పొట్టి శ్రీరాములు ఎందుకు నిరాహార దీక్ష చేశారంటే మద్రాసు సహిత రాజధాని కావాలన్నాడు. మా సంపద అంతా మద్రాసు ఉండిపోయింది, మాకు సెపరేట్ స్టేట్ ఇచ్చినట్టయితే మద్రాసు మాతో కలవాలన్నాడు. మద్రాసు లేదు, ఏమీ లేదు, నువ్వు పో అన్నాడు. ఆయన మాకు 53 రోజులు ఉన్నారు, ఆయన చచ్చిపోయారన్నమాట. తాత్కాలికంగా అది పెట్టారు. కానీ కర్నూలు వాసులు అన్నారు కదా, మాకెందుకయ్యా బాబు ఈ రాజధాని అవసరం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అక్కడ నిర్వహణ బాధ్యతలు కూడా చాలా కష్టంతో కూడుకునే కనుక ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. చాలా కాలం ఉమ్మడిగా ఒకే కోర్టు ఉండేది, అంటే ఆంధ్రకి మద్రాసుకి. ఇట్లాంటి పరిణామాలన్నీ చాలా ఉన్నాయన్నమాట. దాంతో పోల్చుకుంటే ఎలాగవుతుంది? కర్నూలులో ఎస్టాబ్లిష్ చేయలేదండి, ఆల్రెడీ అమరావతిలో ఎస్టాబ్లిష్ చేసేసారు. మీకు ఇక్కడ విశాఖపట్నం కానీ ఈ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయాలంటే అక్కడ స్థలం ఉంది, కార్యాలయాలు ఉన్నాయి, మెన్ ఉన్నారు, ఇదంతా ఉంటుంది. కానీ ఏమీ లేకుండా వెళ్ళి డ్రైవ్ ప్లేస్లో ఒక జ్యుడిషియల్ మీ బస్సులు ఎలాగ వెళ్తాయి, ట్రైన్లు ఎలాగ వెళ్తాయి, మీ ట్రాన్స్పోర్టేషన్ ఏమిటి? మధ్యాహ్నం అమరావతిలో ఏదో ఒక బిల్లు వచ్చినట్టయితే, ఏదో ఒక ఫైల్ వచ్చినట్టయితే, ఏదో ఒక లెటర్ వచ్చినట్టయితే మళ్ళీ సాయంత్రంలోగా కర్నూలు వెళ్ళి చేరుకోవాలంటే ఎలా చేరుకుంటారు? దీనికి దానికి ఎలా పొంతలు కుదురుతుంది? ఏ ప్రయాణపు ఫెసిలిటీస్ ఉన్నాయి? అన్నీ ఆలోచించాలి కదండి. ఆలోచించకుండా ఎలా మాట్లాడడం, ఇలా రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు కదా. రాజధాని అనేది ఒక చోటే ఉండాలండి, అన్నీ అందుబాటులో ఉండాలండి. ప్రెస్టీజియస్ రాజధానిగా అక్కడ పరిశ్రమలు ఉండాలండి.
రాజధానికి వెళ్తుంటే ఒక జపాన్ వెళ్తున్నట్టుగా, ఒక ఇండస్ట్రియల్ సిటీ మన సింగపూర్ వెళ్తున్నట్టుగా అలా ఉన్నారండి. అంత షోక్గా లేకపోతే వాళ్ళెందుకు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతారండి? ఆ విధంగా తయారు చేద్దాం అన్నటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నాడు. ప్లాన్స్ అయి ఉన్నాయి. అది చూసి వారం ఉన్నాక రోజుకు ఒక పుకారు పుట్టిస్తున్నారు. నా దృష్టిలో ఈ 4 సంవత్సరాలు కూడా రావణ కాష్టాన్ని సృష్టిస్తూనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మనసులో ఉంచుకొని ముందు చూపుతో ఎవరైతే దుర్మార్గులు, ఎవరైతే ఆయన తాలూకు మాటలకు వంత పడుకుతూ దుర్మార్గపు చర్యలకు పాటుపడ్డారో వాళ్ళని కృష్ణ జన్మస్థానంలో ఉంచితే కానీ మీ పరిపాలన సజావుగా సాగదు. ఇంకా మీరు దూరంగా ఆలోచించినట్టు చంద్రబాబు నాయుడు గారు, మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఓకే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది ఊరకే రాలేదు సామెత. కనుక ఎవరెవరైతే దుష్ట ప్రచారం చేసి వీళ్ళు ఓవరాల్గా మొత్తం ఏంటంటే జరిగేది ఏంటంటే ప్రజలను అన్యాయం చేస్తున్నారు, ప్రాంతాన్ని అన్యాయం చేస్తున్నారు, అన్నపూర్ణ ఆంధ్రదేశం నుంచి అడుక్కు తినే పరిస్థితి కల్పిస్తున్నారు అన్నమాట వీళ్ళు. దానికి మాత్రం మీరు వెంటనే చాలా కఠినమైన చర్యలు తీసుకొని స్థిరమైన సంకల్పంతో స్థిరమైన పరిశ్రమలు 10 కాలాలు ఆంధ్రప్రదేశ్ చెప్పుకునేలాగా మీరు నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.